గర్భిణీ స్త్రీల ఆరోగ్య క్విజ్ పార్ట్ 3. 1వ ప్రశ్న. గర్భిణీ స్త్రీలో హిమోగ్లోబిన్ స్థాయి కనీసం ఎంత ఉండాలి? ఆప్షన్స్: ఏ 8 గ్రాములు డిఎల్, బి 9 గ్రాములు డిఎల్, సి 11 గ్రాములు డిఎల్ లేదా అంతకంటే ఎక్కువ, డి 6 గ్రాములు డిఎల్. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఈజ్ సి 11 గ్రాములు డిఎల్ లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి. 2వ ప్రశ్న. గర్భిణీ స్త్రీలు ఎక్కువ కాఫీ తాగితే ఏమవుతుంది? ఆప్షన్స్: ఏ శక్తి పెరుగుతుంది, బి నిద్ర ఎక్కువగా వస్తుంది, సి బిడ్డ అభివృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపొచ్చు, డి మంచిది. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఈజ్ సి బిడ్డ అభివృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపొచ్చు. 3వ ప్రశ్న. గర్భధారణ సమయంలో ప్రతి ఎంతసేపుకి వైద్యుడిని కలవాలి? ఆప్షన్స్: ఏ నెలకొకసారి, బి ఏడాదికొకసారి, సి 9వ నెల వచ్చే వరకు చూడకపోయినా పర్వాలేదు, డి 2 నెలలకొకసారి మాత్రమే. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఈజ్ ఏ నెలకొకసారి. ఇటువంటి సూచన డాక్టరు మార్గదర్శకం ఆధారంగా ఉంటుంది. 4వ ప్రశ్న. గర్భిణీ స్త్రీలో కాళ్లకు వాపు రావడాన్ని ఏమంటారు? ఆప్షన్స్: ఏ తలనొప్పి, బి ఎడిమా, సి హార్మోనల్ ఫ్లక్చుయేషన్, డి అలసట. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఈజ్ బి ఎడిమా. 5వ ప్రశ్న. గర్భిణీ స్త్రీలు ఏ సమయంలో తలతిరుగులు ఎక్కువగా ఎదుర్కొంటారు? ఆప్షన్స్: ఏ సాయంత్రం, బి ఉదయం, సి మధ్యాహ్నం, డి రాత్రి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఈజ్ బి ఉదయం. 6వ ప్రశ్న. గర్భవతిగా ఉన్నప్పుడు బిడ్డ కదలికలు ఎప్పుడు మొదలవుతాయి? ఆప్షన్స్: ఏ 2వ నెలలో, బి 4వ నెలలో, సి 5వ నెలలో లేదా 6వ నెలలో, డి 9వ నెలలో. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఈజ్ సి 5వ నెలలో లేదా 6వ నెలలో. 7వ ప్రశ్న. గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన ఐరన్ మాత్రల ఉద్దేశం ఏమిటి? ఆప్షన్స్: ఏ జీర్ణం కోసం, బి శక్తి కోసం, సి రక్తహీనత నివారణకు, డి ఆకలికి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఈజ్ సి రక్తహీనత నివారణకు. 7వ ప్రశ్న. గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన ఆరోగ్యకరమైన పానీయం ఏమిటి? ఆప్షన్స్: ఏ సోడా, బి కూల్ డ్రింక్స్, డి గ్లూకోజ్ నీరు, కొబ్బరి నీరు, డి ఎలక్ట్రానిక్ ఎనర్జీ డ్రింక్స్. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఈజ్ సి గ్లూకోజ్ నీరు లేదా కొబ్బరి నీరు. మీకు ఈ క్విజ్ నచ్చితే కనుక ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి